రీసెంట్ గా కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నాడో అతని మీద ఒక కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాణిగంజ్ పోలీస్ స్టేషన్ లో, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో. అక్కడి నుంచి నర్సింగ్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ జీరో ఎఫ్ఐఆర్ ని పోలీసులు ప్రస్తుతానికి చెక్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఇతను ఏం చేశాడు ఏంటని చెక్ చేస్తారు. అయితే ఈ అమ్మాయి వచ్చేసి నార్సింగ్ ఏరియాకి చెందినటువంటి, నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్, పేరు చెప్పకూడదు, ఆ విలేజ్ నుంచి చెందినటువంటి అమ్మాయి అని. దాదాపు 2 years నుంచి కూడా ఇతని దగ్గర, జానీ మాస్టర్ దగ్గర ఒక డాన్సర్ గా ఉంటున్నట్టు, కో కొరియోగ్రాఫర్ అంటే సబ్స్టిట్యూట్ కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు, లేదా ఒక కింద స్థాయి హైరార్కీలో తన అసిస్టెంట్ కింద అనుకోవచ్చు మనం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అనుకోండి, మీరు ఒక సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నారు అనుకోండి, హీరో అండ్ హీరోయిన్ వరకు మీరు చూసుకోవాల్సి ఉంటది. అట్లాగే మీకు ఒక టీం ఉంటది, మీతో పాటు మీకు ఒక టీం, గ్రూప్ డాన్సర్స్ ని తీసుకొచ్చే టీం సెపరేట్ గా ఉంటుంది. ఆ గ్రూప్ డాన్సర్స్ కి అప్పుడే కంపోజ్ అయినటువంటి స్టెప్స్ తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. వాళ్ళ కోసం హైర్ చేసుకుంటారు కొరియోగ్రాఫర్స్ ఎవరైనా కూడా. ఆ, కింద ఉండేటువంటి గ్రూప్ డాన్సర్స్ అందరికీ స్పాట్ లో వచ్చినటువంటి స్టెప్ నేర్పించడం కోసం కూడా ఇద్దరు ముగ్గురిని హైర్ చేసుకుంటారు, అమ్మాయిలని అబ్బాయిలని. వాళ్ళలో ఈ అమ్మాయి ఉందనేసి చెప్తున్నారు. సో ఈ అమ్మాయితో ఇతను దాదాపు 1.5 year నుంచి కూడా తీవ్రమైన సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నాడు అనేది ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ గా అమ్మాయి ఈ రోజు అతని మీద కేసు పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా, స్క్రీన్ షాట్స్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్స్, మన ఇద్దరి మధ్య జరిగింది నువ్వు బయట ప్రపంచానికి చెప్తే నేను చంపేస్తాను అతను బెదిరించినటువంటి అంశాలు, అట్లాగే ఆమెను అతను కొట్టినటువంటి థింగ్ కూడా. ఎందుకంటే 3 sections కింద కేసులు నమోదు చేశారు. రేప్ ఒకటి, బెదిరింపు ఒకటి, మూడోది హర్ట్ చేయడం అంటే దెబ్బ తాకేలాగా చాలా తీవ్రంగా కొట్టడం. దీని మూడిటి మీద కూడా కేసుని ఫైల్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఎవిడెన్స్ వచ్చిన వెంటనే ఇతను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇతను కూడా ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ లో ఉన్నాడని మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఈ వీడియో చేసే టైంకి. సో జానీ మాస్టర్ బయటకు వచ్చి సమాధానం చెప్తారా ఏంటనే చూడాలి. వీళ్ళది ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారని, ఈ అమ్మాయి మీద అతనికి ఇష్టం ఉండి అతను ఆమె పట్ల కాస్త ఇంట్రెస్ట్ చూపించడంతో ఈమె రిజెక్ట్ చేసింది అతన్ని అని, ఆ రకమైనటువంటి గ్రడ్జ్ పెట్టుకుని, అంటే ఇదంతా కూడా మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ నో కన్ఫర్మేషన్ ఎట్ ఆల్. బట్ అమ్మాయి యొక్క వెర్షన్ ఇదంతా కూడా, అమ్మాయి చెప్పినటువంటి ఎలిగేషన్ అన్నమాట. సో ఆమె పట్ల ఒక సెక్షువల్ కోరిక కోరడంతో ఆమె రిజెక్ట్ చేసిందని, బట్ స్టిల్ తన టీమ్ లో పెట్టుకుని మంచి టాలెంటెడ్ డాన్సర్ కావడంతో అడపదడప ఆమెను సెక్షువల్ గా అబ్యూస్ చేస్తూ తనని అవుట్డోర్ షూటింగ్స్ లోనే ఈ మధ్య డాన్సర్స్ కూడా క్యారవాన్స్ వచ్చాయి. సో ఆ క్యారవాన్స్ లోకి తీసుకెళ్లి లేదా వేరే పర్సనల్ ప్లేసెస్ కి తీసుకెళ్లి ఆమెని తీవ్రంగా అబ్యూస్ చేశాడు ఇతను అనేటువంటి ఒక మైండ్ ఫకింగ్ అలిగేషన్స్ అతని మీద అమ్మాయి పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది గనక ప్రూవ్ అయితే అతనికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయి వెనక ఈమె యొక్క సిస్టర్ ఒక అమ్మాయి ఉందని, అట్లాగే పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని ఈ టైంలో, అంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు చాలా బ్రాడ్ థింకింగ్ తో ఉన్నారని, ఆమెని ఇతన్ని ఎదుర్కోవడం విషయంలో చాలా సపోర్ట్ ఆమెకి ఫ్యామిలీ నుంచి కూడా ఉందనేటువంటి మాటలు అయితే మనకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయికి ఒక అక్క ఉంది, ఆ అక్కతో ఈ రకమైన కేసులు ఫైల్ చేసేటువంటి క్రమంలో భాగంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో, అంటే ఆ కాల్ కాన్వర్సేషన్ ఎండ్ అయింది రాయదుర్గం పోలీస్ స్టేషన్. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ కాంప్రమైజ్ రాకుండా నేను చంపేస్తా బయటకు వస్తే, ఈ రకమైనటువంటి బెదిరింపులు అతను చేశాడు అనేటువంటి అంశంతో ఆమె వెంటనే వెళ్ళి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనం క్రిమినల్ ఇష్యూస్ అప్పుడు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, ఈ పోలీస్ స్టేషన్ లోనే చేయాలని ఉండదు. ఎక్కడైనా సరే, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, జీరో ఎఫ్ఐఆర్ అంటారు, దాన్ని నమోదు చేసుకుంటారు పోలీసులు, ఎవ్రీథింగ్ తీసుకుంటారు. అక్కడి నుంచి ఈ ఈ మనం మన యొక్క ఆధార్ కార్డు బేస్ ఉన్న కానీ ఇంకోటి బేస్ తీసుకుని ఆ పోలీస్ స్టేషన్ కి ఆ జీరో ఎఫ్ఐఆర్ ను వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. మనం మిగతా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని అక్కడే చేసుకోవాలి. అట్లా కాకుండా ఇదివరకు ఎట్లా ఉండేదంటే, జీరో ఎఫ్ఐఆర్ రాకముందు మీది ఈ పోలీస్ స్టేషన్ కాదమ్మా మీరు అక్కడికి వెళ్ళండి, లేకపోతే అక్కడ కాదమ్మా అక్కడికి వెళ్ళండి అంటూ ఉండేది. దాని తర్వాత గవర్నమెంట్ ఈ రకమైన జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 10 సంవత్సరాలు అయినట్టుంది. దానివల్ల ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కంటే ముందు ఒక పోలీస్ స్టేషన్ భరోసా ఇస్తుంది వాళ్ళకి, నీకేం కాదు మీరు కంగారు పడకండి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం మేము జీరో ఎఫ్ఐఆర్ అని తీసుకుని, ఈ ఎఫ్ఐఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఆ పోలీసులు. ఆ రకంగా ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఈమె దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను.